హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి మొన్న మీషోలో బుక్ చేసిన ఒక జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్స్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ బాక్స్ నాకు చాలా నచ్చింది. సో ఇందులో నా జ్యువెలరీ ఏముంది, ఏంటి, ఎలా పెడతాను అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నా జ్యువెలరీ అయితే వేరే బాక్సెస్లో, ఇది కొనముందుకు ఇలా పెట్టుకున్నాను. చిన్న చిన్న బాక్సెస్లో ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్, రింగ్స్ అలాంటివి అలా పెట్టుకున్నాను. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, చిన్న చిన్న స్టడ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో నాకు ఈ 3, 4 బాక్సెస్లో సరిపోయింది. ఇంకా వేరే బాక్సెస్ కూడా ఉన్నాయి, బట్ అది ఇయర్ రింగ్స్వి కాదు. సో ఇక్కడ మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాము. బాక్స్ అయితే ఇలా వచ్చింది. ఓపెన్ చేయగానే మనకి అడ్జస్టబుల్ కార్డ్స్ అనేది ఇచ్చారు. లోపల 12 కార్డ్స్ ఉన్నాయి అవి అయితే, అండ్ 3 బాక్సెస్ ఉన్నాయి లోపల. చూడండి, క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ కింద పడేయడం అలాంటివి చేస్తే మాత్రం బాక్స్ అయితే పక్క పగిలిపోతుంది. ఎందుకంటే మరీ అంత హై క్వాలిటీ అనేది లేదు. మనం యూజ్ చేసే దాంట్లో ఓకే, జాగ్రత్తగా పెట్టుకొని మెల్లగా తీసుకొని మెల్లగా పెట్టుకునేటట్టయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నా ఇయర్ రింగ్స్ అన్నీ ఇక్కడ వేసేస్తాను. చూడండి ఎలా సర్దుతాను ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు. బట్ కాకపోతే పెద్ద పెద్ద జ్యువెలరీ అంతా ఒక పైన బాక్స్లో పెట్టి, చిన్న చిన్న స్టడ్స్ ఒక దాంట్లో పెట్టి, రింగ్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఇంకొక దాంట్లో పెడదామనే ప్లానింగ్లో ఉన్నాను. ఇప్పుడు అయితే నా జ్యువెలరీ మొత్తం ఇక్కడ కింద పోషిస్తున్నాను. ఏమేమి ఉన్నాయి, ఆ పేర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నాకు తెలియాలి కాబట్టి. చూడండి, నా కలెక్షన్ అయితే ఇది. మనం మార్కెట్స్కి వెళ్ళినప్పుడు, షాపింగ్స్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాం కదా. సో అవన్నీ ఇక్కడ పెట్టేశాను. చూడాలి ఇప్పుడు ఇవన్నీ పడతాయా పట్టవా ఏంటి అనేది నాకు ఐడియా లేదు. బట్ పడతాయనే అనుకుంటున్నాను. మరీ అంత హెవీ జ్యువెలరీ అయితే లేదు నా దగ్గర, చిన్న చిన్నవే ఉన్నాయి. నేను మ్యాక్సిమం పెద్దవి అంతగా పర్చేస్ చేయను. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్ లేదంటే బర్త్డేస్ ఉంటేనే పర్చేస్ చేస్తాను. నార్మల్గా అయితే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ లాంటివి ప్రిఫర్ చేస్తుంటాను. అండ్ నా దగ్గర చిన్న చిన్న క్లిప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ పడతాయో లేదో చూడాలి. ఈ బాక్స్లో కూడా ఇది ఒకటి జూడియో నుంచి పర్చేస్ చేశాను. అది అందులో పెట్టేశాను. బయట ఉంటే పోతుంది కదా అనేసి అందులో పెట్టేశాను. ఇంకా ఇందులో పేర్స్ ఉన్నవి ఉన్నింది, ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా ఉన్నాయి కూడా అలానే ఉన్నాయి. ఆ బాక్స్ చిన్న బాక్స్, అందులో క్లిప్స్ పెడదాం అనేసి పెట్టాను. బట్ ఆ క్లిప్స్ ఎక్కడెక్కడో పడిపోయాయి ఇంట్లో. చూడాలి ఇప్పుడు. ఇవన్నీ సెట్స్ అన్ని సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు, అలా దిల్షుఖ్నగర్కి వెళ్ళినప్పుడు, నార్మల్గా వెళ్ళినప్పుడు తీసుకుంటాను. ఎవరైనా అంతే కదా, ఇప్పుడు నార్మల్గా బయట వెళ్ళినప్పుడు ఏదైనా చూడగానే ఇంక అది కొనేయాలి. ఇంక మనకి మ్యాక్స్ 30, 50లో ఉందంటే ఇంక అది మన ఇంట్లో ఉండాలి, అలా ఉంటుంది. సో అట్లా నేనైతే చాలా జ్యువెలరీ తీసుకున్నాను, చిన్నది పెద్దది అట్లా చాలా తీసేసుకున్నాను. నాకు చిన్న చిన్న స్టడ్స్ ఎక్కడైనా నీట్గా మంచిగా చూడడానికి కనిపిస్తే తీసేసుకుంటాను. ఇది కూడా ఇవాళ తీసుకున్నాను. చూడండి, బటర్ఫ్లై వచ్చి కింద జుమ్కీ వచ్చింది, నాకు చాలా నచ్చింది. అది మీరు ఎంత అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. బట్ అదైతే నేను తీసుకుంది 40 రూపీస్కి మాత్రమే తీసుకున్నాను. మార్కెట్లో సండే మార్కెట్ అనేసి మా ఇంటి దగ్గర ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ అయితే నేను పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ సర్దుదామనే ప్లాన్లో ఉన్నాను. ఇది నేను దసరాకి తీసుకున్నాను. యాక్చువల్గా మనకి స్పెషల్ ఇయర్ రింగ్స్ కానీ, స్పెషల్ క్లాత్స్ కానీ ఏమైనా ఉంటే అది డేట్తో సహా గుర్తుండిపోతుంది ఎందుకో. యాక్చువల్గా అవి నాకు చాలా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇందులో కొన్ని ఉన్నాయి అలాగా, అన్నీ లేవు బట్ కొన్ని కొన్ని అలా ఉన్నాయి. సో చూడండి, నేనైతే ఇక్కడ పెడుతున్నాను. ఇంకా చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడైతే నేను అడ్జస్టబుల్ కార్డ్ అనేది పెట్టేస్తున్నాను. నేను యాక్చువల్గా ఇప్పుడు పెట్టొద్దు అని అనుకున్నాను. బట్ ఇప్పుడు పెట్టకపోతే అవన్నీ మళ్ళీ ముందరికి వచ్చేసి అలా అవుతుంది కదా. సో మళ్ళీ ఎందుకు డబల్ డబల్ వర్క్ అనేసి ఇప్పుడే పెట్టేశాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే అసలైన వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు చూడండి అసలైన వీడియో. చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఏంటి ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. 2 సెట్స్ నేను ఆల్రెడీ తీసి అక్కడ పెట్టాను. ఎందుకంటే నాకు పేర్ దొరికినవన్నీ ఆల్రెడీ పక్కన పెట్టేస్తున్నాను. బికాజ్ ఆఫ్ మళ్ళీ లెంత్ వీడియో అయిపోతుంది. ఆల్రెడీ ఇది చాలా లెంత్ ఉంది, అందుకే కొన్ని తీసి పక్కన పెట్టాను పేర్స్. కానీ మ్యాక్సిమం ఆఫ్ మీకు చూపించి పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, ఈ జుమ్కీ నాకు చాలా ఫేవరెట్ అండి. నాకు చాలా ఇష్టం. వైట్ అండ్ సిల్వర్లో వచ్చిన కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అది కొని మ్యాక్సిమం ఆఫ్ 1.5 ఇయర్ అయింది. అసలు దాని కలర్ కూడా పోనివ్వలేదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా పెట్టను. ఎప్పుడైనా బయట పార్టీస్కి, బర్త్డేస్కి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్దవి, ఈ రౌండ్ ఇయర్ రింగ్స్ లాంటివి పెడతాను.
స్పెషల్గా శారీస్ కట్టుకున్నప్పుడు అలాగా పెడతాను. నార్మల్గా డ్రెస్సెస్ మీదకి అంత ఇంట్రెస్ట్ చూపించాను. డ్రెస్సెస్ మీదకి ఇప్పుడు నేను పెట్టుకున్నది చూడండి బటర్ఫ్లై లాంటిది. సో అలాగా చిన్న చిన్న స్టడ్స్ లాంటివి పెట్టుకుంటాను. యాక్చువల్గా నాకు ఏదైనా పేరు నచ్చితే నేను దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మనకు ఒక మోడల్ నచ్చిందంటే దాంట్లో ఇంకొక కలర్ కూడా కావాలనిపిస్తుంది. సో నేను అలాగే తీసుకుంటాను. ఒకటే మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ట్రై చేస్తాను. ఇప్పుడైతే చూసేద్దాము ఇంకా నేను ఏమేమి పెడతాను ఏంటి అనేసి. మళ్ళీ ఇంకొక అడ్జస్టబుల్ కార్డ్ అయితే పెడుతున్నాను, నాకు ఈజీ అవుతుంది అని. వీడియో కూడా లెంత్ అవ్వకూడదు కదా, మరీ లెంత్ అవుతే మీరు చూడరు. సో నేనైతే ఇక్కడ ఫాస్ట్గా చూపించేస్తాను. మరీ అంత ఫాస్ట్గా చూపించను, ఎందుకంటే మాక్సిమం ఆఫ్ మీకు చూపించడానికి ట్రై చేస్తానని చెప్పా కదా ప్రతి జ్యువెలరీ. సో ఇక్కడ నాకు ఈ అడ్జస్టబుల్ కార్డ్ అనేది సరిగా కొంచెం సెట్ అవ్వట్లేదు. చూడండి అవి కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాయండి, ఎందుకంటే సరిగా పెట్టకపోతే రావట్లేదు. చూడండి ఇక్కడ మీకు చూపించాను కదా ఇందాక రౌండ్లో, ఇది మల్టీ కలర్ అనమాట. ఈ మల్టీ కలర్ కూడా నాకు చాలా నచ్చాయి. ఎనీ టైప్ ఆఫ్ డ్రెస్ మీదకి మనం పెట్టుకోవచ్చు. అండ్ అందులోనే ఈ వైట్ చమ్కీలో కూడా తీసుకున్నాను. సేమ్ దాంట్లోనే గ్రీన్ కలర్ కూడా ఒకటి ఉంటుందండి నాకు. ఏంటంటే ఏంటి మేడం అన్నీ అవే టైప్ తీసుకున్నారు అంటే, నాకు డిఫరెంట్ కలర్స్ అనేది కావాలి. బికాస్ ఆఫ్ మోడల్ ఒకటే ఉంటుంది, కానీ మనం బయట వెళ్ళినప్పుడు వేరే కలర్ డ్రెస్ ఉంటుంది కదా. సో దట్స్ వై నేను అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పర్చేస్ చేశాను. ఇప్పుడు మీకు చూపించాను కదా, అది కూడా నాకు చాలా ఇష్టం అండి, నెమలిది. అండ్ ఇది కూడా చూడండి రౌండ్లోనే, ఇది కూడా మల్టీ కలర్, కాకపోతే చిన్నది. ఇందాక మీకు చూపించిందేమో పెద్ద పెద్దగా ఉన్నవి, ఇవి చిన్నది. సో నాకు ఇలా అంటే చాలా ఇష్టము. ఒకటే మోడల్లో డిఫరెంట్ కలర్స్ ట్రై చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. చూసేద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మీకు కనిపించడం కోసం బాక్స్ అయితే కొద్దిగా పైకి పెట్టాను, ఎందుకంటే వీడియో మొత్తం నేను పట్టుకొని ఉండలేను కదా. సో అందుకని నాకు ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం అండి. మీకు ఫస్ట్లో చూపించాను కదా వైట్ అండ్ సిల్వర్లో, ఇది బ్లూ అండ్ సిల్వర్ అండి, స్కై బ్లూ. ఇది నాకు చాలా ఇష్టం అండి. ఇది కూడా ఆ పేరు ఈ పేరు నాకు చాలా ఇష్టం అండి. ఇంకా చూద్దాము, ఇంకా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది నా దగ్గర, బట్ ఎక్కువ నేను యూజ్ చేయను ఇవన్నీ. చూడండి ఇది కూడా మల్టీ కలర్లో ఉంది, జుమ్కీ వచ్చి. ఇది గోల్డ్ అండి, అంటే మనకి గోల్డ్ ప్లేటెడ్తో ఉంది. రియల్ గోల్డ్ అనుకునేరు, రియల్ గోల్డ్ కాదు. ఇది ఒకటి సింగిల్గా ఉందండి, అది కనిపించట్లేదు. ఎన్ని ఇయర్ రింగ్స్ మధ్య క్లమ్సీ ఉన్నాయి కదా, సో నాకు కనిపించట్లేదు. మీకు లాస్ట్లో దొరికితే చూపిస్తాను నా పేరు. సో చూడండి ఎంత ఇక్కడ క్లమ్సీ ఉందో, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో. ఇందులో ఎక్కడ ఏవి ఉన్నాయో చూడడం అనేది చాలా కష్టం కదా. సో చూస్తాను, మరి వీడియో లెంత్ అవ్వకుండా కూడా మీకు ప్రతి ఒక్కటి చూపించేలాగానే నేను చేస్తాను. హెయిర్ లీవ్ చేసుకున్నాను కదండి, చాలా ఒక్కపోతగా ఉంది. యాక్చువల్గా ఎప్పుడే నేను హెడ్ బాత్ అనేది చేశాను, సో దట్స్ వై హెయిర్ అనేది లీవ్ చేశాను, లేదంటే జడనే వేసుకునేదాన్ని. సో నాకైతే ఆ ఇయర్ రింగ్ అనేది దొరకలేదు, సో వేరే దొరికాయి. చూడండి నాకు ఇవి కూడా చాలా ఇష్టం అండి, కానీ నేను ఎక్కువ పెట్టను. నేను ఎక్కువ పెట్టేది అంటే చిన్న చిన్నవే పెడతాను, స్టడ్స్ లాంటివి లైక్ అలా పెడతాను. పెద్దవి ఇవి ఎప్పుడు యూజువల్గా నేను యూజ్ చేయను. చూడండి నేను ఇక్కడ ఇంకొక అడ్జస్టబుల్ కార్డు కూడా పెట్టేశాను, మీకు చూపిస్తూ చకచక నేను పెట్టేస్తా ఉన్నాను. వీడియో లెంత్ అవుతుంది అనేసి, ఆల్రెడీ లెంత్ అయ్యింది, బట్ అంతకన్నా లెంత్ అయితే బాగోదు కదా. సో అందుకే వీలైనంత తొందరగా నేను అడ్జస్టబుల్ కార్డ్స్ ఇంకా నా ఇయర్ రింగ్స్ అన్నీ మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ వెతుకుతున్నాను కానీ నాకు దొరకడం లేదు పేరు అనేది. ఇప్పుడు మీకు చూపించాను కదా ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో, సో ఒకటి దొరికింది, మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు చాలా ఇష్టం ఇవి. మధ్యలో మిర్రర్ వచ్చేసి చుట్టూ సిల్వర్లో కింద బీడ్స్ ఉన్నాయి చూడండి. డిజైన్ చాలా నచ్చిందండి, అది శారీస్ మీదకి చాలా బాగుంటుంది. శారీస్ మీదకి పెట్టుకొని ఒక మెడలో చిన్న చోకర్ లాంటిది వేసుకుంటే చాలా హైలైట్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు నేను ఇంకొక పేరు చూపిస్తున్నాను. ఇది కూడా కింద జుమ్కీ వచ్చేసి మనకి గజ్జ లాంటివి వచ్చాయి, పైన రౌండ్గా మనకి సర్కిల్ వచ్చింది. అది కూడా చూడడానికి పెద్దగానే ఉంటుంది, బట్ మరీ అంత పెద్దగా ఉండదు, సింపుల్గా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవచ్చు అంటే అది. ఇది అయితే నేను ఇవాళ పర్చేస్ చేశాను, నాకు చాలా బాగా నచ్చాయి ఇవి చూడగానే. ఇది ఇంకొక పేరు, నేను ఇప్పుడు పెట్టుకున్న పేరు కూడా నేను ఇవాళ పర్చేస్ చేశాను.
మనకి ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు నచ్చితే ఒక్కదాంతో అస్సలు సరిపెట్టుకోము కదండీ. ఒక 2, 3 ఖచ్చితంగా కొనాల్సి ఉంది. డబ్బులున్నా లేకున్నా అది ఖచ్చితంగా కొనాలి అనిపిస్తుంది. ఇన్ కేస్ లేదు మన దగ్గర మనీ అనుకుంటే ఇంకా డిసప్పాయింట్ తప్ప ఏమీ ఉండదు. సో, అందుకే నేనైతే మాక్సిమం నా దగ్గర ఉన్న మనీతో నా బడ్జెట్‌లో వచ్చేవి మాత్రం నాకు నచ్చినవి తీసుకుంటాను. మరి 100, 100, 200 అట్లా పెట్టి తీసుకోను. మాక్సిమం ఆఫ్ 100 బిలోనే తీసుకుంటాను నేను. 60, 40 అలాగే తీసుకుంటాను. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి అలా స్పెసిఫిక్‌గా నాకు కావాలి అనుకున్నప్పుడే 100, 200లో పెడతాను. మాక్సిమం నేను అసలు పర్చేస్ చేయను అంత కాస్ట్ పెట్టి. చూడండి నాకు ఇవి కూడా చాలా ఇష్టం. కానీ ఇప్పటివరకు ఎక్కువ సార్లు పెట్టలేదు. ఎందుకంటే అందులో ఒక స్టోన్ పోయింది. కానీ అలానే అది పడేయబుద్ధి కూడా అవ్వడం లేదు నాకు. ఇవి చిన్నవి అండి. కింద చిన్న జుమ్కీ వచ్చేసి వైట్ కలర్‌లో బీడ్స్ వచ్చేసి ఉన్నాయి. నాకు అది కూడా చాలా ఇష్టము. ఇంకా చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. యాక్చువల్‌గా ఇది నేను పర్చేస్ చేసేదాన్ని కాదు. బట్ ఎందుకో నాకు ఆ మోడల్ నా దగ్గర లేదు కదా! ఆ స్క్వేర్ షేప్‌లో అని చెప్పేసి తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. నాకు చాలా ఇష్టం. అది ఒక్కటే సారీ పెట్టుకున్నా అండి ఒక సారీలో. మళ్ళీ దాన్ని పెట్టుకునింది లేదు. బట్ మనం పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అలాగుంటాయి అవి మన దగ్గర అంతే. ఇది గూడా చెప్పా కదా! ఇందాక 3 సెట్స్ ఇవాళ తీసుకున్నా అని. ఇది ఒక సెట్ అండి. ఓపెన్ చేసి చూపిస్తాను. నాకివైతే చాలా నచ్చాయండి. చూడగానే తీసుకోవాలనిపించింది. దాని కాస్ట్ మీరెంత అనుకుంటున్నారు? మ్యాక్స్ ఒక 60 ఆర్ 90 అట్లా ఉండొచ్చనుకున్నారు కదా! బట్ దాని కాస్ట్ అది కాదండి. జస్ట్ దాని కాస్ట్ 40 రూపీస్ మాత్రమే. అందుకే ఇది తీసేసుకున్నాను. చాలా నచ్చింది నాకు. మనకి శారీస్ మీదకి చాలా బావుంటుందది. నాకు చాలా నచ్చిందండి. చూద్దాము ఇంకేమేమున్నాయి. నేనైతే అది అలానే పెట్టేస్తున్నాను. దానికి కార్డొచ్చింది కదా! సో, అలానే పెట్టేస్తున్నాను. తీయట్లేదు. ఇది చిన్న అదేంటి స్టడ్ టైప్ అండి. నేను తర్వాత చూపిస్తాను దాన్ని. చూడండి ఇక్కడ గోల్డ్ దాంట్లో ఇక్కడ ఆ డైమండ్స్ అనేది భలే మెరుస్తున్నాయి. ఇది కూడా నాకు చాలా ఇష్టం గానీ ఎక్కువ పెట్టుకోను. మాక్సిమం ఆఫ్ నేను పెద్ద పెద్దవి ఎక్కువ అస్సలు పెట్టను. ఎందుకంటే నొప్పులివ్వడం లాంటివి అలా జరుగుతుంటాయి. నాకెక్కువ పడదు గూడా. సో, అందుకే నేనెక్కువ పెట్టుకోను. మాక్సిమం ఆఫ్ బయటికెళ్ళినప్పుడు అలా అయితేనే పెడతాను. లేదంటే పెట్టను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్న స్టడ్స్ లాంటివి పెడతాను. చూద్దాం ఇంకా ఈ బాక్స్ అయితే నాకు నిండిపోతుంది. ఇంకా ఎన్ని పడతాయో చూస్తాను. అయ్యో! ఇక్కడ కింద పడిపోయిందండి నా ఇయర్ రింగ్. ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా కింద పడి లేదంటే ఎవరికైనా ఇచ్చినప్పుడు అది డ్యామేజ్ అవ్వడం లాంటిది జరిగితే అసలు ఆ మూమెంట్‌లో చాలా బాధగా అవుతుందండి. ఎలా అంటే లైక్ చాలా డిసప్పాయింట్ అవుతాం మనం. చూడండి ఇది ఇంకొక పేరండి. మనకి చందమామ వచ్చేసి మధ్యలో ఫ్లవర్ ఉంది. కింద జుంకా బుట్ట ఉంది. సో, నాకది కూడా చాలా ఇష్టము. అవి మనకి డ్రెసెస్ మీదకి బాగా సెట్ అవుతాయి. ఇది అండ్ రెడ్ బుట్ట వచ్చి పైన ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడైతే నాకు ఈ బాక్స్ అనేది నిండిపోయింది. నేను ఇంకొక బాక్స్ తీద్దామని అనుకుంటున్నాను. ఇంకొక దాంట్లో లైక్ చిన్న చిన్నగా పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు అయితే పెద్ద పెద్దవి అన్నీ అయిపోయినాయి. సో, చిన్న చిన్నవి మాత్రమే ఇక్కడ పెడతాను. చూడండి ఇందులో. ఇప్పటి వరకు నా పెద్ద కలెక్షన్ మొత్తం మీకు చూపిచ్చాను. అది నా పెద్ద జ్యువెల్లరీ ఇయర్ రింగ్స్‌లో. ఇప్పుడు ఇవన్నీ చిన్నవి అండి. చిన్న చిన్న జుమ్కాస్ లైక్ డ్రెసెస్ మీదకి పెట్టుకోవచ్చు. ఇందాక మీకు చూపించినవి మాక్సిమం ఆఫ్ శారీస్ లేదంటే పెద్ద లెహెంగాస్ మీదకి మాత్రమే. ఇవి నా డైలీ రెగ్యులర్ డ్రెసెస్ మీదకి నేను యూజ్ చేసేవి. చూడండి గ్రీన్ కలర్‌లో వైట్ కలర్ బీడ్స్ వచ్చి ఎంత బాగుందో నాకు చాలా నచ్చిందండి ఆ ఇయర్ రింగ్స్. అది కూడా మాక్సిమం నేను కొని 2 ఇయర్స్ అవుతుంది. బట్ కలర్ మాత్రం ఇప్పటి వరకు పోలేదు. అలా మెయింటైన్ చేస్తా. అంటే ఈ బ్లూ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. కింద బ్లూ కలర్ బీడ్స్ వచ్చి పైన గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్ నాకు చాలా ఇష్టం అండి అది. ఎంత అంటే అదొక మెమొరీ అండి నాకు. మనకి ఉంటాయి కదండీ! ఒక టైంలో మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఒక మెమొరీ. సో, అలాంటిదే నాకది. ఇవి గూడా కొన్ని చాలా ఇయర్స్ అయిపోయింది. కానీ అవి కొంచెం షేడ్ అయ్యాయి. కానీ అయినా యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు ఎక్కువ కనిపించదు గదా! ఏదో ఒక టైంలో కనిపిస్తాయి. సో, అలాంటి టైంలో నేను అలా ఆ ఇయర్ రింగ్స్ పెడతాను. అండ్ ఇవి సిల్వర్ అండి. ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి ఐ థింక్. సో, నేను మర్చిపోయి బాక్స్‌లో వేస్తున్నాను. వెతుకుతున్నానండి. నాకు పెయిర్స్ అనేవి దొరకట్లేదు. చూడండి ఇది బ్లాక్ కలర్‌లో గోల్డ్ వచ్చింది. నాకు ఇది కూడా చాలా ఇష్టమండి. మెరుస్తుంది అది. మనకి లైటింగ్‌లో ఉంటే మెరుస్తది.
ఆ ఇయర్ రింగ్ అనేది. ఇవన్నీ డ్రెస్సెస్ మీదకి మనం డైలీ పెట్టుకునేవి. ఇవి నేను ఎక్కువ పెట్టుకోనండి. ఒక జాతరకెళ్ళినప్పుడు నాకు నచ్చినాయి. ఇంకా కొన్నాను. ఇంకా అవి ఇప్పటి వరకు నేనైతే పెట్టింది లేదు. 1 ఇయర్ అయితుంది అది కొని. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను పెట్టింది లేదు ఆ ఇయర్ రింగ్స్ అయితే. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. నేను కూడా తీయక చాలా రోజులు అవుతుందండి. ఎప్పుడైనా నేను స్టడ్స్ చిన్న చిన్నవి పెట్టుకుంటాను కాబట్టి ఇవి ఎక్కువ మాక్సిమం చూడను. ఇప్పుడేంటంటే అన్నీ ఒక బాక్స్‌లో ఉన్నప్పుడు మనకి పైన కనిపించేటివే పెట్టుకుంటాం. ఇట్లా 3 బాక్సెస్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం తీసి చూసి ఏది నచ్చింది, ఏది మ్యాచింగ్ అనేది పెట్టుకుంటాం. అప్పుడు ఇవి ఉన్నాయి అనే ఐడియా మనకు కూడా ఉంటది. ఈ పింక్ కలర్ చూడండి నాకు చాలా ఇష్టమండి. సో, అందుకే నేను ఈ బాక్స్ పర్చేస్ చేయడం అనేది జరిగింది. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బికాస్ ఆఫ్ మేము కొత్తగా వీడియోస్ అనేది చేస్తున్నాము. మా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాము. ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను ఇది చెప్పాను. నేను కుదిరితే రేపటి నుంచి లైవ్ పెట్టడానికి కూడా చూస్తాను. సో, మాక్సిమం అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తే మరీ వేరే కొత్త వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇప్పుడు మీకు చూపించా కదా ఇయర్ రింగ్స్. నేను ఎక్కువ ఇలాంటివే పెట్టుకుంటానండి చిన్నవి. సింపుల్‌గా చూడడానికి బావుంటాయి గదా! సో, అలాంటివి ఎక్కువ పర్చేస్ చేస్తుంటాను. నేను మీకు ఇందాక చెప్పాను గదా! అవేవి నేను ఈ ఇయర్‌లో పర్చేస్ చేయలేదు. అవన్నీ లాస్ట్ ఇయర్‌లో పర్చేస్ చేసినవి. కానీ స్పెసిఫిక్‌గా మీకు 3 పర్చేస్ చేశాను అని చెప్పాను గదా! అవి మాత్రం ఈరోజు పర్చేస్ చేశాను. మ్యా ఇప్పుడు ఈ ఇయర్‌లో నేను పర్చేస్ చేసిందంటే ఈ చిన్న చిన్న స్టడ్స్ ఇవే ఉన్నాయండి. పెద్దవి నేనేమి అంతగా చేయలేదు. ఇందాక మీకు చూపించిన బాక్స్‌లో మ్యాక్స్ ఐ థింక్ ఒక 5, 6 పెయిర్స్ తప్ప అవన్నీ నేను ఇయర్‌లో పర్చేస్ చేసినవి కావు. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను. 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి అలా ఉన్నవన్నీ అలాగే ఉన్నాయండి. నా దగ్గర అసలు జ్యువెల్లరీ అనేది ఖరాబ్ అవ్వదు. నేను వాటర్‌లో కూడా ఎక్కువ తడపను. ఎందుకంటే నేను పెట్టుకోవడమే రేర్ అసలు. ఈ బాక్స్ అనేది నేను మెయిన్‌గా వీటి కోసమే తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ కోసం. ఆ బాక్సెస్‌లో ఉంటే నాకవి కనిపించడం లేదు. నేను పెట్టుకోవడం లేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్న పెయిర్ వచ్చేసి ఒక చైన్ మీదది. ఆ చైన్ వేరే దాంట్లో ఉంది. ఇయర్ రింగ్స్ ఏమో ఇక్కడ ఇందులో ఉన్నాయి. సో, పెట్టేస్తున్నాను ఇందులోనే. ఎందుకంటే ఆ చైన్స్ మనం ఎలాగో పెట్టుకోము. ఇంక ఇయర్ రింగ్స్ అన్నా పెట్టుకోవాలి గదా! అలా యూజ్ చేద్దాం అనేసి తీశాను బయటకి. ఇవి చూడండి చిన్న నెమలి టైప్‌లో ఉన్నాయి. ఇవి పెట్టుకున్నాను. చాలా సార్లు పెట్టుకున్నాను. బట్ ఈ మధ్య పెట్టుకోవట్లేదు. నా బాక్స్ ఒకటి కింద పడిపోయింది. అది లాస్ట్‌లో చూపిస్తాను. దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేవి. ఇప్పుడైతే ఫస్ట్ కింద ఇప్పుడు మీకు చూపించాను కదా స్టార్టింగ్‌లో అది మొత్తం క్లియర్ చేద్దాము. నా చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్ పాడైపోయాయండి. ఇన్ని ఇయర్ రింగ్స్‌లో ఈ సెట్ ఒకటి పాడైపోయింది. నా దగ్గర మాక్సిమం పాడవ్వడం కంటే మిస్ అవ్వడమే ఎక్కువ ఉంటది. చిన్న అది కూడా పెద్ద పెద్దవి మిస్ అవ్వవు. చిన్న చిన్న స్టడ్స్ లాంటివి ఉంటాయి గదా! అవే మిస్ అవుతాయి. అసలు పాడవ్వడం, విరిగిపోవడం అనేది అసలు జరగని పని. ఎందుకంటే అంత కాపాడుకుంటూ వస్తాను. నాకు జ్యువెల్లరీ గానీ, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఖరాబ్ అయినప్పుడు వచ్చే డిసప్పాయింట్‌మెంట్ అసలు మాటల్లో చెప్పలేను. నాకు చాలా ఇష్టం గాబట్టి. ఈ ప్యాకెట్‌లో ఏమున్నాయో చూసేద్దాం ఈ కిట్టి బ్యాగ్‌లో. నేను చిన్న చిన్న స్టడ్స్ అన్నీ ఇలా పెట్టేస్తానండి మిస్ అయిపోతున్నాయని చెప్పేసి. చూడండి అన్నీ చిన్నవే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తుంటే ఒకటి కింద పడిపోయింది. మళ్ళీ అది ఎప్పుడు దొరుకుతుందో ఏమో. చూడండి ఇదైతే తీసుకొని దగ్గర దగ్గర 2 ½ ఇయర్స్ అవుతుంది. నేను దీన్ని ఎక్కువ పెట్టను. ఒకప్పుడు పెట్టాను. బట్ ఇప్పుడు పెట్టడం లేదు. చూడండి ఈ ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా ఇష్టమండి. ఇదైతే పెడతాను. అది నేను చార్మినార్‌లో 40 రూపీస్‌కి తీసుకున్నాను. అదేంటో అండి నా దగ్గర పెద్దగా ఉన్న సెట్స్ కంటే చిన్నగా ఉన్న సెట్స్ కాస్టే ఎక్కువ ఉంటది. ఈ చిన్నగా ఉన్నా గూడా వాళ్ళు 40 చెప్తారు. ఇక మనం నచ్చింది గాబట్టి తీసుకోకుండా తప్పదు. తీసుకోవాల్సిందే. డైలీ పెద్దవి పెట్టుకోలేము గదండీ! సో, నాకీ పింక్ కలర్‌వి గూడా చాలా నచ్చాయి. సేమ్ ఆ పింక్ కలర్‌లోనే నేను వేరే కలర్ గూడా తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. రెడ్ కలర్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయండి. అవి పెడతానండి నార్మల్‌గా. ఇందులో నేను పెట్టని స్టడ్స్ కూడా ఉన్నాయి. కానీ తీసే బుద్ధి కాదండి. ఈ బ్లూ కలర్‌వి కూడా నేను ఎక్కువ పెట్టుకోను. కానీ ఒకప్పుడు అవి చాలా బాగా కొన్నారు. చాలా బాగా పర్చేస్ అయ్యావి. సో, అందుకే నేను గూడా తీసుకున్నాను. కానీ ఇప్పటి వరకు పెట్టింది లేదు. ఒక్కసారి పెట్టాను. బట్ నాకంత అనిపించలేదు. సో, మళ్ళీ పెట్టుకోలేదు. ఇవి రెడ్ కలర్‌వండి చిన్న స్టడ్స్.
ఇలాంటివి నాకు చూడగానే చాలా బాగా నచ్చుతాయండి అదేంటో. సో మాక్సిమం అయితే అయిపోతున్నాయి చిన్న చిన్నవి కూడా. చూద్దాం ఇంకా ఏమేం బాక్స్లో ఏమేమి ఉన్నాయో. ఆ పౌచ్ అయితే ఖాళీ అయిపోయిందండి, కిట్టి పౌచ్. సో ఇప్పుడు ఈ బాక్స్ జోలికి అయితే వచ్చేద్దాము. దీంట్లో ఏమున్నాయో చూద్దాం ఫస్ట్, దేనికి సంబంధించింది ఉన్నాయో. చూడండి, ఒక పేరు ఇక్కడ ఉంది, దాన్ని ఇంకో పేరు ఎక్కడ ఉందో ఐడియా లేదు, అది అలాగే ఉంది. నేను మాక్సిమం ఆఫ్ పెట్టానండి, కొనేసి అక్కడ పెట్టేస్తాను. ఐడియా ఉండదు బేసిక్గా. ఇప్పుడు 2-3 ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే మనకి ఓకే, ఐడియా ఉంటుంది. ఎన్ని టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉండి మళ్ళీ అవి క్లమ్జీగా ఒక్కటే బాక్స్లో ఉంటే మనకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఇలా అయితే 3 రోస్ బాక్స్ ఉంది కాబట్టి మనం రెడీ అయ్యేటప్పుడు తీస్తాము, మ్యాచింగ్ ఏముంది, మనకి ఏం నచ్చింది, ఏం పెట్టుకోలేదు ఇంకా అనేది చూస్తాము, చూసి పెట్టుకుంటాము. ఇందాక నేను స్టార్టింగ్లోనే అది రౌండ్ బాక్సెస్లో పెట్టాను కదా, అలా ఉంటే మనకి కనిపించదు. ప్లస్ అన్నీ కింద పోయాలి, మళ్ళీ చివర్లో ఉండనిది తీసుకోవాలంటే సో టైం వేస్ట్ కాబట్టి అంత ఎఫర్ట్ పెట్టి నేను పెట్టుకోలేను. ఖాళీగా ఉన్నప్పుడైతే ఓకే, బయట వెళ్ళాలి, నాకు టైం అవుతుంది అన్నప్పుడు అన్నీ తీసి పెట్టుకోలేము కదా, పైన ఏది బాగా ఉంది అది చూసి తీసి పెట్టుకొని వెళ్ళిపోతాము. సో అలా చేస్తాను. అందుకే స్పెసిఫిక్గా ఈ బాక్స్ ఆర్డర్ చేయడానికి రీజన్ అయితే అది. ఈ బాక్స్ అయితే చాలా బాగుంది, మీరు పర్చేస్ చేయొచ్చు. మీషోలో 200-150 బిలోనే ఉంది బాక్స్ అనేది. మీరు కూడా పర్చేస్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎంత జ్యువెలరీ ఉన్నా కూడా, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా ఇందులో ఈజీగా పట్టేస్తున్నాయండి. మీకు లాస్ట్లో నేను చూపిస్తాను ఎన్ని ఎన్ని పట్టాయి, నేను ఎన్ని సర్దాను అనేది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తూనే ఉన్నాను కదా ప్రతి జ్యువెలరీ నేను పెట్టేది. నాకు అందులో రింగ్స్ దొరికాయండి, ఇందాక మీకు చూపించాను కదా బాక్స్, నాకు అందులో రింగ్స్ దొరికాయి. చూడండి, నేను ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను. మాక్సిమం ఈ రింగ్స్ కొని కూడా నా 1 ఇయర్ అయిపోయింది. నేను రింగ్స్ ఎక్కువ పెట్టాను, నాకు ఎలర్జీ వస్తుందండి. సో కొనేసి పెట్టేస్తాను ఇంట్లో. అది నచ్చుతుంది బాగా, దాన్ని వదిలేయలేము. సో నేను కొంటాను, కొన్నాక ఫింగర్స్కి అస్సలు పెట్టను, నాకు ఎలర్జీ వస్తుంది. పెట్టిన ఒక 10 మినిట్స్ అంతే, తీసేస్తాను ఎమ్మటే. చూడండి, ఈ ప్యాకెట్ అనేది నేను రీసెంట్గా జూడియోలో తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి స్పెసిఫిక్గా రీజన్ ఏంటంటే, సెట్ వచ్చాయండి ఇందులో. ఒక 5-6 పేర్స్ 5 పేర్స్ వచ్చాయి. 1 2 3 4 5 6 పేర్స్ వచ్చాయి నాకు ఇందులో. మిగతావన్నీ ఎక్కడో పడేసాను పెట్టుకొని, అదే పౌచ్లో ఉండుంటాయి. ఈ 2 పేర్స్ మాత్రం దీనికి ఉన్నాయి. నేను కట్ చేసి బాక్స్లో పెడదామనే ప్లానింగ్లో ఉన్నాను. చూద్దాము, అది కట్ చేయబుద్ధి అవ్వట్లేదు. సో మళ్ళీ పౌచ్లోనే పెట్టేస్తాను. అవసరం ఉన్నప్పుడు ఆ పౌచ్ తీసుకొని మళ్ళీ పెట్టే ఓపిక లేనప్పుడు ఆ పౌచ్లోనే వేసిస్తాను. సో బాక్స్లో పెట్టాలి అనుకోవట్లేదు, కానీ చూద్దాం, ఒకవేళ పడితే నేను పెడతాను, లేదంటే లేదు. మ్యాక్సిమం అయితే నేను పట్టదు అని అనుకుంటున్నాను. చూడండి, ఆ ప్యాకెట్ పట్టట్లేదు. అందులో నేను ఇయర్ రింగ్స్ తీసి విడిగా వేసాను, అది తట్టుకొని అది ప్యాకెట్ అనేది పట్టట్లేదు. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయండి. దాని కాస్ట్ అయితే జస్ట్ 149 రూపీస్ మాత్రమే. ఆ పౌచ్ జస్ట్, దానిపైన మీకు ఎంఆర్పి కూడా కనిపిస్తుంది కదా జూడియోలో, అది తీసుకున్నాను. నాకు చూడగానే ఎందుకో నాకు అలాంటివి చాలా నచ్చుతాయండి. మనకి నార్మల్గా బయట చిన్న చిన్నవి చాలా రేట్స్ చెప్తుంటారు. మనకి ఆన్లైన్లో మీషోలో కూడా స్టడ్స్ కూడా 99, 140 అలా ఉన్నాయి. మనకి పౌచ్లో ఇన్ని పేర్స్ వచ్చినప్పుడు 149 మనం తీసుకోవచ్చు కదా. సో అలానే నేను తీసేసుకున్నాను. అదైతే బాక్స్లో పట్టట్లేదు, నేను చెప్పాను కదా అది పట్టదు అని. దాన్ని తర్వాత చూస్తాను లాస్ట్లో అది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. ఇప్పుడైతే ఉన్న జ్యువెలరీ క్లియర్ చేసేసుకుందాము. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, బికాజ్ ఆఫ్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాము. సో మీకు ఫస్ట్లో చూపించిన బాక్సెస్ అయితే అయిపోయింది. ఇది కొత్త బాక్స్ అండి, లాల్ అనేసి. నాకు ఇలాంటి బాక్సెస్ కానీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ చాలా ఇష్టం. ఆ ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు, బొమ్మల వీడియోస్ అదంతా షాపింగ్ మీకు చూపించే ఉన్నాను, టాయ్స్వి. సో ఇందులో అయితే చైన్స్ ఉన్నాయి. ఇందాక మీకు చూపించిన బాక్సెస్ ఓన్లీ ఇయర్ రింగ్స్, ఈ బాక్సెస్ ఓన్లీ చైన్స్ అండి. ఇవన్నీ నార్మల్గా మనం, ఈ డక్ చైన్ మీకు గుర్తుందా అండి? ఒకప్పుడు చాలా ట్రెండ్ అయింది డక్ చైన్, కానీ నేను ఇప్పటివరకు అది పెట్టిందే లేదు. నాకు నచ్చలేదు అండి ఎందుకో. డక్ చైన్ అనేది, ఆ ట్రెండ్ అనేది నాకు నచ్చలేదు చెప్పాలంటే. కానీ ఇంక అందరిని చూసి లాస్ట్లో ట్రెండ్ అయిపోయాక కొనుక్కున్నా, బట్ ఇప్పటివరకు పెట్టింది లేదు. సో అలా ఉంటుంది మనతోటి.
చూద్దాం ఇంకా ఏమేమి చైన్స్ ఉన్నాయో. నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే ఆ బాక్స్ కూడా చాలా క్లమ్జీగా ఉంది. ఇక్కడ చూడండి నా రింగ్. యాక్చువల్‌గా అది ఒక చైన్ మీద సెట్ అండి. ఆ చైన్‌లో చైన్, పాపిట బిళ్ళ, ఇంకా ఇయర్ రింగ్స్, రింగ్ వచ్చింది. ఆ సెట్ జస్ట్ ₹100 మీకు తర్వాత చూపిస్తాను. చూడండి ఇది కూడా యాక్చువల్‌గా ఒక సెట్ మీషోలో తీసుకున్నాను. 3 మా మమ్మీకి ఇచ్చేసి నేను ఇదొకటి తీసుకున్నాను. 4 వచ్చాయి ఆ సెట్‌లు. నాకది వచ్చేసి 200 ఏమో పడింది ఆ సెట్. మా మమ్మీ దగ్గర ఉండింది ఆ చైన్స్ మిగతావి. నా దగ్గర మాత్రం ఇదొక్కటే ఉంది. మా మమ్మీకి కూడా చెప్పాను. ఈ బాక్స్ నువ్వు కూడా ఆర్డర్ పెట్టుకో మమ్మీ చాలా బాగుంది అనేసి. ఓకే అనింది. చూడండి ఈ చైన్ మాత్రం ₹30 అండి. మీరెంతో అనుకోకండి. 60 అట్లా అనుకోకండి. జస్ట్ ₹30. అట్లా కాస్ట్ ఒకటి నాకు నచ్చి అది కాస్ట్ తక్కువ అనిపిస్తే నేను పెడతానో పెట్టనా అని ఆలోచించను. ఫస్ట్ అయితే తీసుకుంటా. ఏదో ఒక టైంలో పనికొస్తుంది కదా అని. చూడండి చాలా బాగుంది. ఈ చైన్ కూడా నేను 2 టైమ్స్ కంటే ఎక్కువ పెట్టింది లేదు. ఎందుకంటే మాక్సిమం ఆఫ్ ఇట్లా క్లమ్జీగా ఉంటది. అది తీయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏం తీస్తాంలే ఇప్పుడు అనేసి ఇంకా అట్లా అనిపిచ్చేస్తది. ఇవి నార్మల్ చైన్స్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఉంటది. అవెప్పుడో బచ్‌పన్‌లో కొనుక్కున్న చైన్స్ అవి. అట్లనే పెట్టేసాను. నాకు పడేయాలంటే మనసొప్పదు బేసిక్‌గా. సో, అట్లనే దాపెట్టేస్తాను. ఏదో ఒక టైంలో వేసుకుంటా కదా నేనే అనిపిస్తుంది. ఎవరికైనా అంతే. ఇక్కడ చూడండి చిక్కు చిక్కు పడిపోయినాయి. నేనక్కడ క్లమ్జీగా పెట్టేసి అందులో. అందుకే నాకు ఎప్పుడైనా బయటకెళ్ళినప్పుడు ఇవన్నీ తీయాలి, చిక్కులు తీయాలి, అంత టైం వేస్ట్ అవుతదనేసి నేను ప్రిఫర్ చేయను ఎక్కువ. ఈ చైన్ అయితే ₹100 పెట్టి తీసుకున్నా అండి. ఎందుకు తీసుకున్నా అంటే నార్మల్‌గా టీ షర్ట్, జీన్సెస్ మీదకి బావుంటదని చెప్పి తీసుకున్నా. కానీ అది ఎక్కడుందో నేను మర్చిపోయా చెప్పాలంటే. ఇప్పుడు ఇందులో ఎళ్ళింది. ఇన్ని డేస్ అది ఎక్కడో పోయింది. ఇంక లేదు అనుకున్నా. బట్ ఫైనల్‌గా అయితే దొరికింది. ఇది ఈగల్ చైన్ అండి. నేను బయట తీసుకున్న సికింద్రాబాద్‌లో. అది కూడా ₹100 పడింది అంతే. చైన్స్ కూడా నేను మాక్సిమం ఎక్కువ పెద్ద పెద్దవి తీసుకోను. చైన్స్ కూడా నాకు ఎలర్జీ అండి పడదు బేసిక్‌గా. రాగి, గోల్డ్, సిల్వర్ అయితేనే పడతది. రోల్డ్ సిల్వర్ అయితే నాకస్సలు పడదు. నా దగ్గర కార్డ్స్ అనేవి మిస్ అయ్యాయి. ఇందాక మీకు వీడియోలో చూపిస్తే ఇక్కడ పెట్టేసాను కదా! దొరికింది ఫైనల్‌గా అయితే. దీనికి పెట్టేసాను. చైన్స్ ఇప్పటి వరకు అందులో వేశాను కదా! సో, అడ్జస్టబుల్ కార్డ్ అనేది కావాలి. పెట్టాను. ఇంకా చూద్దాం ఏమేం చైన్స్ ఎళ్తాయో ఇందులో నాకు తెలియనివి. యాక్చువల్‌గా పోయినవి అనుకున్నవి కూడా ఇందులో దొరుకుతున్నాయి. ఇది చూడండి. నాకు ఈ చైన్ చాలా ఇష్టము. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చాలా బావుంటుంది. లవ్ చైన్. అవి అన్నీ బచ్‌పన్‌లో కొనుక్కున్న చైన్స్ అండి. ఇప్పుడు దాదాపు తీసుకొని 3, 4 ఇయర్స్ అవుతుంది ఆ చైను. ఆ చైన్ పెట్టాను. బాగానే పెట్టాను. బట్ ఇందులో ఉండేసరికి నేను మర్చిపోయాను. అసలు ఈ చైన్స్ అన్నీ లేవు అనేసి థాట్‌లో ఉన్నా. బట్ దొరికాయి ఫైనల్‌గా ఈ వీడియో వల్ల. ఇది బటర్‌ఫ్లై చైన్ అండి. చౌకర్ లాంటిది. చౌకరే. నాకు చాలా నచ్చింది. ఇది నేను చార్మినార్‌లో పర్చేస్ చేశాను. ఒకసారి నేను నా ఫ్రెండ్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చిందనేసి తీసుకున్నాను. ఇది కూడా బావుంటదండి. బట్ నేను ఇప్పటి వరకు పెట్టుకుంది లేదు. శారీస్ పైనకి చాలా బావుంటదిది. చూడండి చిన్న చైన్ ఇది. పెట్టేద్దాము. ఈ చైన్ కూడా నేను తీసుకున్నాను మార్కెట్‌లో. బట్ ఇప్పటి వరకు టు బీ ఫ్రాంక్ అసలు పెట్టింది లేదండి ఈ చైన్‌ని. ప్రతిసారి పెట్టాలి అనుకుంటున్నా గానీ అసలు ఏ డ్రెస్ పైనకి కరెక్ట్‌గా దీనికి సెట్ అయ్యే డ్రెస్ ఏసుకున్నప్పుడు ఇది గుర్తుండదు. ఇది గుర్తొచ్చినప్పుడు నేను సెట్ అయ్యే డ్రెస్ శారీ కట్టుకొని ఉండను. సో, దట్స్ వై అది అలానే ఉండిపోతుంది. ఇవి ఇంకో ప్లెయిన్ చైన్స్ అండి ఇవన్నీ. నాకు ఆ చైన్ అనేది ఎలర్జీ రాదు. సో, అందుకే పడేయకుండా అలానే పెట్టుకున్నాను. దానికి లాకెట్ లాంటిది ఏం లేదు. సో, ప్లెయిన్‌గా ఉంది. లాకెట్స్ ఉండే బట్ పోయినాయి. అలాంటివి ఇంకా 3 చైన్స్ ఉన్నాయి. అట్లానే పెట్టేసాను. నేను ఎక్కువ వేసుకోను కాబట్టి. బటర్‌ఫ్లై లాకెట్ ఒకటైతే దొరికిందండి. దాన్ని అట్లనే పెట్టేద్దాం పక్కకి. దాని చైన్ అయితే దొరకలేదు. ఇది చూడండి. ఒక చైన్ పైన ఇయర్ రింగ్స్ అది. మీకు ఇందాక మిడిల్‌లో ఫింగర్‌కి పెట్టుకొని చూపించాను కదా! ఒక ఫ్లవర్ రింగ్ దానిపైనదది. నాకు ఇంకొక లాకెట్ కూడా దొరికిందండి. బటర్‌ఫ్లై లాకెట్ చైన్ మీదది. సో, అది కూడా పక్కన పెట్టేద్దాము. లాస్ట్‌లో చూసుకుందాము. ఇది నేను డీమార్ట్‌లో పర్చేస్ చేశాను. దీనిపైన చైన్ అండ్ బ్రాస్లెట్ 2 వచ్చాయి. అది కిడ్స్ సెక్షన్‌లో ఉండే బట్ నేను తీసేసుకున్నాను. నాకు నచ్చింది కాబట్టి. దానిపైన చైన్ ఎట్లాగో మనకి రాదు. సో, అది పక్కన పెట్టేసాను. అది ఎక్కడుందో కూడా తెలీదు. రీసెంట్‌గా నేను వాడాను అది. అది కూడా చైన్ కూడా బ్రాస్లెట్ కిందనే వాడాను. బట్ అది ఎక్కడో పడేసాను.
చూడాలి. ఇది కూడా మార్కెట్లోనే తీసుకున్నాను, ఒక జాతరలో తీసుకున్నాను. మొన్న వీడియో చేశాను కదా, ఒక ముస్లిం టెంపుల్ తార్నాకలో ఉంది, చాలా బాగుంది లొకేషన్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నాను. అది నాకు ఎందుకో చాలా నచ్చింది. దానిపైన ఉన్న నేమ్ నాకు అంతగా తెలియదు, బట్ చైన్ అయితే నచ్చింది, తీసేసుకున్నా. ఏదన్నా ఒకటి గుర్తుండాలి కదా, మనం పలానా ప్లేస్కి వెళ్ళామంటే ఆ ప్లేస్లో ఏదైనా ఒకటి పర్చేస్ చేయాలి, అది చూసినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాం మనం అని ఒక గుర్తు వస్తుంది అనేసి నేను తీసుకున్నాను. ఇంకేమున్నాయో చూద్దాము బాక్స్లో. చూడండి, ఇది అయితే సెట్ అండి. నేను అది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాను. అది ఇయర్ రింగ్ ఇప్పుడు చూపించింది. ఇది చైన్ అండి, చోకరు. ఒక 2 టైమ్స్ అంతే పెట్టుకున్నాను, నేను మళ్ళీ పెట్టుకోలేదు. ఇది పాపిడ్ బిల్లా అండి, ఇప్పుడు పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉందో. చంద్రముఖిలా ఉన్నా కదా అండి, సేమ్. సో అది ఆ ప్యాకెట్లో ఉండింది. ఇంకేమున్నాయో చూద్దాం అందులో. అసలు మర్చిపోయా అండి, ఇది నేను మా అన్నయ్య పెళ్ళికి తీసుకున్నాను ఈ చైన్ అనేది. ఇప్పటి వరకు మీరు చూసిన దాంట్లో పెద్దగా ఉన్న చైన్ అంటే ఇది ఒక్కటే. ఇంకా నేను చెప్పాను కదా ఫస్ట్లో, నేను ఎక్కువ పర్చేస్ చేయను, పెద్దవి ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా పర్చేస్ చేయను అనేసి. అయితే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, నేను కొనక ఆ పెద్ద చైన్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది, మ్యారేజ్కి కదా, మా అన్నయ్య మ్యారేజ్కి అని చెప్పేసి తీసుకున్నాను, గ్రాండ్గా ఉండాలి అని. ఇది లాంగ్ చైన్ అండి, ఇప్పుడు మీకు చూపించేది. యాక్చువల్గా సెట్లో 1 ఇయర్ రింగ్ పేర్, ఇంకొక షార్ట్ చైన్, ఇంకొక లాంగ్ చైన్, 3 వచ్చాయి. వడ్డానం లాంటివి ఏం రాలేదు, ఈ 3 వచ్చాయి. ఇది చూడండి, చిక్కు చిక్కు పడిపోయింది కదా, ఇట్లా తీస్తుంటేనే లాస్ట్ టైం నార్మల్గా పెట్టుకున్నా అండి, ఫొటోస్ దిగుదాం అని చెప్పేసి షార్ట్ చైన్ పెట్టుకున్నాక ఫోటోలు దిగాక తీద్దాం అనేసి తీసేలోపు అది చిక్కుపడింది. ఇప్పుడైతే మెలిక తీసా కదా, ఆ మెలిక తీసే గ్యాప్లో చైన్ తెగిపోయింది. ఇప్పుడు మీకు ఆ చైన్ చూపిస్తా చూడండి. కానీ ఏ మాటకి ఆ మాట, నాకు ఈ చైన్ అయితే చాలా ఇష్టం అండి. అది తెగిపోయినా కూడా నేను అలాగే పెట్టుకున్నాను. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే దాన్ని మోడిఫై చేయడానికి నాకేమైనా కామెంట్స్ పెట్టండి, దాన్ని ఏం చేయొచ్చు అనేది. మీకైతే చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి అది ఎలా తెగింది ఏంటి అనేది. ఇప్పుడు తీస్తున్నా కదా, ఆ చైన్ తెగిపోయిందండి. చూడండి, నాకు లాకెట్ అయితే అసలు చాలా నచ్చిందండి. లాకెట్ చెప్పలేను, ఇది చాలా డిసప్పాయింట్ అండి. చూసినప్పుడల్లా చాలా డిసప్పాయింట్గా అయిపోతా. చూడండి నా ఫేస్ కూడా దీన్ని చూడగానే ఎలా అయిపోయిందో. ఆ రోజు నేను చాలా బాధపడ్డా అండి, అరే అనవసరంగా ఇవ్వాలి, ఫొటోస్ దిగక అని అనుకున్నాను. సో మధ్యలో ఇక్కడ జాయింట్ అనేది తెగిపోయింది, అక్కడ పెడదామన్న జాయింట్ ఏం లేదు, తెగిపోయింది. సో దానికి ఏమైనా చేయాలి అని మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. ట్రై చేసి ఒక వీడియో కూడా చేస్తాను ఆ చైన్ మీద. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, చంపస్వరాలు అంటుంటారు, నాకు అంత ఐడియా లేదు. ఇది కూడా నేను మా అన్నయ్య పెళ్ళికే తీసుకున్నాను, బాగుంటుంది కదా అనేసి ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాను. మా అన్నయ్య పెళ్ళికి లాస్ట్ ఇయర్, ఒక 2 ఇయర్స్ అవుతుందండి తీసుకొని. మొన్న వీడియోలో చూసారు కదా మా చరిత్, మా అన్నయ్యకి ఒక బాబు కూడా ఉన్నాడు, వాడే అనమాట. వాడు అస్సలు చూసారు కదా వీడియోలో, చాలా అల్లరి పిల్లోడు ఎలా చేస్తాడో. సో ఇవి నా చంపస్వరాలండి. ఇవి కూడా చిక్కుపడిపోయాయండి ఆఖరికి, ఇట్లా క్లమ్జీగా పెట్టి నా పరిస్థితి ఇలా ఉంది జ్యువెలరీతో. అందుకే బాక్స్ అనేది పర్చేస్ చేసా. ఇవాళ ఫైనల్గా అన్నీ తీసి చూసాను, పోయినవి అనుకున్నవి కూడా దొరికాయి. చూడండి, నాకు చాలా నచ్చాయండి. గోల్డ్ కలర్లో వైట్ బీడ్స్ వచ్చి పక్కకు పెట్టేద్దాం అవైతే. ఇంకా ఏమున్నాయా బాక్స్లో అనేది చూడాలి. చెప్పా కదా ఇందాక చైన్కి ఇయర్ రింగ్స్ పేర్ వచ్చిందని చెప్పేసి, ఇవే అండి. యాక్చువల్గా ఇవి కూడా ఇక్కడ బాక్స్లో ఇట్లా ఉండడం వల్ల నేను పెద్ద పెద్ద డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, లైక్ లెహంగా చోలీస్ వేసుకున్నప్పుడు పెట్టుకోలేక గుర్తు ఉండట్లేదు చెప్పాలంటే. సో ఇవి కూడా ఇప్పుడు తీసుకున్న బాక్స్లోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను, రెగ్యులర్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే చూడండి, ఇందులో బాక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు వడ్డానం వచ్చేసింది లాస్ట్కి. ఈ వడ్డానం అనేది నేను పెళ్ళికి తీసుకోలేదు, నార్మల్గా ఇక్కడ మార్కెట్లో వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మీరు అది ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి. బట్ దాని ప్రైస్ వచ్చేసి 200 మాత్రమే అండి. ఇప్పుడైతే బాక్స్లో పెట్టేద్దాము. నాకు రెగ్యులర్గా ఇవి ఎప్పుడు యూజ్ చేయను కాబట్టి ఈ బాక్స్లోనే పెట్టేస్తున్నాను నీట్గా. అంత ఇందాక మీరు చూసినప్పుడు చాలా క్లమ్జీగా ఉండే ఆ బాక్స్ అనేది. ఆ చైన్కి మాత్రం మర్చిపోకుండా ఏదైనా కామెంట్ చేయండి, దాన్ని ఎలా ఏం చేయాలి అనేది. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి.
ఇక్కడనైతే ఆ చౌకర్ దాని మీద సెట్ కూడా ఇందులోనే పెట్టేశాను ఈ బాక్స్‌లో. ఇంకా చూస్తున్నాను ఇంకేమన్నా ఉన్నాయా అని. ఇది కూడా ఇందులోనే పెడదామా వద్దా అని ఆలోచనలో ఉన్నాను. బట్ అక్కడికి అది అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేశాను. మరీ టైట్ అవుతే మళ్ళీ విరిగిపోతాయి అనేసి. చూద్దాం ఈ పింక్ బాక్స్‌లో ఇంకేమేమి ఉన్నాయో. మీకు మొత్తం చూపించలేదు కదా ఇందాక. మీకు అప్పుడు చూపించాను కదా నా ఫింగర్‌కి ఫ్లవర్ రింగ్ పెట్టి, అది చైన్ ఇదే అండి. ఆ చైన్ మాత్రం ఇప్పటి వరకు వేసుకునిందే లేదు, చెప్పా కదా ఆల్రెడీ. వేసుకోవాలి. మా అమ్మ పక్క నుంచి మాట్లాడుతున్నారు, నీ దగ్గర ఎంత జ్యువెలరీ ఉంది కదా అనేసి. సో ఇప్పుడు మీకు చూపించాను కదా బాక్స్లో ఏమున్నాయో చూసేద్దాము. నా దగ్గర కార్డ్స్ సంథింగ్ మిస్ అయ్యాయండి, చూస్తున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేసి. ఊరికే కింద పడిపోతున్నాయండి, జస్ట్ మిస్ పగిలేది. ఈ బ్యాంగిల్స్ నేను 4 వచ్చాయండి, 50 రూపీస్కి తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు వేసుకునేది లేదు, ఒక 2 టైమ్స్ వేసుకున్నాను అంతే, ఇంకెక్కువ వేసుకోలేదు. అన్నీ కొని ఇట్లా బాక్స్లలో పెట్టడమే మన భాగవతం. ఇంకా పెట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అంత టైం ఉండదు. చూడండి నేను ఇందాక రౌండ్ బాక్స్లో ఏమేమి తీసాను. చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, ఇవి కూడా అంతే అండి. మనం ఎన్నిసార్లు బయట క్లిప్స్ కొన్నా కూడా కనిపించవు. నెక్స్ట్ ఎప్పుడైనా పెట్టుకుందాం పర్టికులర్గా ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి క్లిప్స్ అవసరం వస్తాయి కదా జడ వేసుకోవడానికి, అప్పుడే కనిపించవు. ఈ పేరు ఇందాక నేను జూడియోది చూపించా కదా పౌచ్, అందులో అండి. అందులో మిస్ అయ్యాయి అని చెప్పాను కదా, అవి ఇందులో పెట్టేశాను. పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు, బట్ తీసేటప్పుడు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాము, ఓపిక ఉండదు. తయారయ్యేటప్పుడు మాత్రం చాలా ఓపిక ఉంటుంది, బట్ బయట వెళ్ళి వచ్చాక అంత ఓపిక ఉండదు. బయట వెదర్కి ఆ ట్రాఫిక్ సౌండ్స్కి అంత హెడేక్తో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాము. సో ఫైనల్గా అయితే నాకు ఇప్పుడు దొరికేసినాయి. చూడండి చిన్న చిన్న క్లిప్స్, ఇవి అన్నీ డిమార్ట్లో పర్చేస్ చేశాను. బట్ ఇందులో బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆ 2 మాత్రమే నా దగ్గర టాయ్స్తో ఉన్నాయి. పైన ఇవి చూసారు కదా గ్లూ అనేది ఊడిపోయింది, కానీ అవి నాకు చాలా ఇష్టం అండి. నేను మళ్ళీ కింద పడిపోయింది చూడండి. ఈసారి బ్యాంగిల్ అయితే పగిలిపోయింది, బట్ ఓకే. మా మమ్మీ పక్క నుంచి నవ్వుతున్నారు. ఆ బొమ్మలు కూడా నేను అలాగే దాపెట్టానండి, మళ్ళీ నా క్లిప్స్కి స్టిక్ చేద్దామనేసి. నాకు చాలా ఇష్టం అలాంటివి, చిన్న చిన్న థింగ్స్, చిన్న చిన్న టాయ్స్ ఉన్నవి నాకు చాలా ఇష్టం అండి. ఈ క్లిప్స్ కూడా నేను ఇక్కడ చార్మర్లో తీసుకున్నానండి. 10 రూపీస్ అంతే అన్నారు, 10 రూపీస్ అన్నారు. ఇప్పుడు నేను పెట్టుకున్నా కదా అవి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అని. మ్యాక్సిమం అయితే ఇందాక మీకు చూపించాను కదా క్లిప్సే ఉన్నాయి. లిప్స్టిక్ వచ్చింది అందులో బయటకి. సో ఇది ఇవాల్టి వీడియో. ఇవన్నీ సెట్ చేసి మీకు ఫైనల్గా లుక్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇందులో అన్ని చిన్న చిన్నవి పెట్టేశాను చూడండి. ఇప్పుడు నేను సెట్ చేశాను కదా ఇంతసేపు, ఇది నేను సెట్ చేసిన వీడియో ఇంతసేపు. ఇందులో చైన్స్, చంపస్వరాలు, పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టాను అందులోనే. అవి విడిగా పెట్టానండి, మళ్ళీ విరిగిపోతే కష్టం కదా, అసలే దానిపైన చైన్ కూడా విరిగిపోయింది అనేసి విడిగా పెట్టేశాను. ఇవి అన్ని పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే మీకు స్టార్టింగ్లో సెట్ చేస్తూ చూపించిన బాక్స్ ఇది. ఇది చిన్న చిన్న జుమ్కాలు ఉన్న బాక్స్ అండి, మిడిల్లో సెట్ చేశాను కదా. సో ఇది ఇవాల్టి వీడియో. చూడండి ఇంతసేపు చూపిస్తూ నేను సెట్ చేసుకున్న ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, ఆర్గనైజింగ్ బాక్స్ ఇది. ఇప్పుడు మీకు క్లిప్స్ ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తాను. నార్మల్గా కొంచెం ప్రెషర్తో పెట్టేస్తే పడుతుంది, మరీ అంత గట్టిగా అవసరం లేదు, బట్ పట్టేస్తుంది. ఇందులో ఏంటి అంటే మనం అడ్జస్టబుల్ కార్డ్స్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా పెట్టకపోతే బాక్స్ అనేది పట్టట్లేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, పట్టట్లేదు. ఎందుకంటే నేను అడ్జస్టబుల్ కార్డ్స్ అనేది పెట్టలేదు, అవి కొద్దిగా పైకి ఉన్నా కూడా బాక్స్ అనేది క్లిప్ పట్టట్లేదు. నేనైతే ఇప్పుడు సెట్ చేస్తున్నాను. మీరు బాక్స్ ఒకవేళ కొంటే ఆ అడ్జస్టబుల్ కార్డ్స్ అనేది బాక్స్ లోపలికే ఉండేటట్టు చూసుకోండి, లెంత్ సేమ్ ఉండాలి, అలా చూసుకోండి. ఇప్పుడు పడుతుంది చూడండి, నేను బాక్స్ పెట్టి చూపిస్తాను. ఫస్ట్లో నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టట్లేదు, ఇది సరిగా ఫిట్ అవ్వట్లేదు అనిపించింది. బట్ మిస్టేక్ నాదే ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చూసి పెట్టాను. సేమ్ మీరు కూడా అదే మిస్టేక్ చేస్తే మళ్ళీ బాక్స్ సరిగా లేదు అనేసి రిటర్న్ పెడతారు కదా. సో అలా కాదు అండి, మనమే అది సరిగా పెట్టాలి అడ్జస్ట్ చేసి. ఒకసారి సెట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంకా మళ్ళీ ఊరికే మనకి అంత వర్క్ ఉండదు,
ఒకసారి చూసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా నేను అడ్జస్టబుల్ కార్డ్స్ అనేది సరిగా పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ సెట్ చేసి పెట్టాలి, అందుకే అది పైన బాక్స్ కూడా పట్టట్లేదు. సో చూద్దాము మళ్ళీ ఇక్కడ నేనేం మిస్టేక్ చేశాను అనేది. అది పైకి హైట్ ఎక్కువ అయింది, సో మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నానండి. ఒక్కసారి పెట్టుకుంటే మనకు సరిపోతుంది, ఊరికే తీసి పెట్టుకోకుండా ఒకసారి సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నా బాక్స్ అనేది పడుతుంది చూడండి, పట్టేసింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అండి నా బాక్స్. ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం ఏ వీడియో చేయాలో మాక్సిమం కుదిరితే అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.